सतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतंगमय सनातनं निरुपमानमिति नित्यनूतनम् हिन्दूधर्मम् अति सनातनं निरुपमानमिति नित्यनूतनम् समता बहुळत्वालतो सुप्रतिष्ठितम् समता बहुळत्वालतो सुप्रतिष्ठितम् इति सर्वम् ईश्वरमयमनि चाटिन तत्त्वम् इति सर्वम् ईश्वरमयमनि चाटिन तत्त्वम् हिन्दूधर्मम् अति सनातनं निरुपमानमिति नित्यनूतनम् పరమేశ్వర్ యొక్క కృప అందరు గురువులు పెద్దలు మీ అందరి పాదపద్మాలకు నమస్కారం. సభలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు. సర్వే జనో సుఖినో భవంతి లోకా సమస్త సుఖినో భవంతి. ఇది మన దేశం ఇచ్చినటువంటి ఒక అద్భుతమైనటువంటి సందేశం. లోకా సమస్త సుఖినో భవంతు. ఒక్క లోకమే కాదు, ఒక భూలోకమే కాదు, అన్ని లోకాలు కూడా సుఖంగా సంతోషంగా ఉండాలని చెప్పేసి మన వాళ్ళు కోరుకున్నారు. ఈరోజు భారతదేశంలో మత విద్వేషం అనేటటువంటిది దేశ ఐక్యతకు ఎంతో ప్రమాదకరమైన పరిస్థితిని కల్పిస్తున్నది. దేశ సమైక్యత కూడా భంగం కలిగేటువంటి పరిస్థితి ఏర్పడింది. ప్రజల మధ్య ఐక్యత అనేది చాలా అవసరం. ఇప్పుడు క్రికెట్ టీము గెలవాలంటే సిరాజ్ కూడా బౌలింగ్ చేయాల్సిందే. ఇక్కడ కులము మతము అనేటటువంటి విభేదాలు తీసుకొస్తే ప్రజల ఐక్యత దెబ్బతింటుంది. మరి అబ్దుల్ కలాం గారు చేసినటువంటి మిసైల్స్ మనం వాడుతున్నాం కదా. మహమ్మద్ రఫీ పాటలు వద్దు అంటే ఎలా కుదురుతుంది చెప్పండి. ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ వద్దంటే మరి వందే మనకు రకరకాలైనటువంటి అంటే అందరిలో ఉండేటటువంటి ఒక శక్తి సామర్థ్యాలను మనం ఉపయోగించుకొని ముందుకు పోవాల్సినటువంటి తరుణంలో ఒక విద్వేషాన్ని ఎవరైతే రెచ్చగొడుతున్నారో వాస్తవ వారే దేశద్రోహులు అని చెప్పేది కూడా ఖచ్చితంగా చెప్పచ్చు. ప్రజల్ని చీల్చే వాళ్ళు, మతాల పేరు మీద కులాల పేరు మీద ప్రజల్ని చీల్చేటటువంటి వాళ్ళు దేశద్రోహులు కాక మరెవరు అవుతారు అందులో. కాబట్టి జై భారత్ ఉద్యమం, ముఖ్యంగా రమణమూర్తి గారు చేస్తున్నటువంటి కృషి అద్భుతమైనటువంటి కృషి. ఈరోజు భారతదేశంలో ఈ దేశానికి ఏదైతే అవసరమో, ఈ కాలానికి ఏదైతే అవసరమో అటువంటి అద్భుతమైనటువంటి పని రమణమూర్తి గారు, విజయవిహారం రమణమూర్తి గారు చేస్తున్నారు. ఇంతమందిని సమీకరించి పీఠాధిపతులను, గొప్ప గొప్ప వాళ్ళను, ఎవరైతే సర్వమానవులు కలిసిమెలిసి ఉండాలని కోరుకుంటున్నారో, సర్వమానవ శ్రేయస్సును కోరుకుంటున్నారో, నిజమైన భారతీయ తాత్వికతను కోరుకుంటున్నారో, ఒక ఆధ్యాత్మిక ఐక్యతను కోరుకుంటున్నారో వాళ్ళందరినీ ఒక దగ్గర సమీకరించి వాళ్ళ ద్వారా మనకు సందేశాలు ఇప్పించడం చాలా గొప్ప పని వీరు చేస్తున్నటువంటిది. సృష్టిలో పరమాత్మ మనం ఒకటే అని అనుకున్నప్పుడు భేదాలు ఎక్కడ ఉంటాయి చెప్పండి. సూర్యుడు హిందువుకైనా, ముస్లింకైనా, క్రిస్టియన్కైనా ఒకటే. చంద్రుడు ఎవరికైనా ఒకటే. వాళ్ళ గుండె 72 సార్లు కొట్టుకుంటుంది. ముస్లిమ్స్ అయినా, హిందువులైనా,
మనగుండు. ఆకలి హిందువుకైనా ముస్లింకైనా క్రిస్టియన్కైనా ఒకటే. ఎక్కడుంటుంది తేడా? అసలు ఒకప్పుడు మనకు రమణమూర్తి గారి కథలో చెప్పినట్లు మరి వశిష్ఠుడు ఎవరయ్యా? వశిష్ఠుడి భార్య ఎవరు? అరుంధతి. మరి అరుంధతి దేకులం. సో వాళ్ళ వంశం వచ్చినారో వాళ్ళు ఎవరెవరిని పెళ్లి చేసుకున్నారు? మహాభారతం ఇవాళ వేదాలను పరిష్కరించినటువంటి వేదవ్యాసుడు ఎవరి కొడుకు? ఆయన తల్లి ఎవరు? ఏ కులం? అంటే జ్ఞానంని ఆ రోజు పరిగణలోకి తీసుకోవడం జరిగింది. జ్ఞానమే ముఖ్యమైనటువంటిది. రమణమూర్తి గారు ఇందాక చెప్పినట్లు వేదాల్లో ఏ గుడులు గోపురాలు విగ్రహారాధన అనేది మనకి ఇక్కడ కనబడదు. ఉపనిషత్తుల్లో కూడా అది మనకు కనబడదు. ఆ వివరాల్లోకి మనం వెళ్ళాల్సిన అవసరం లేదు. కానీ ధ్యానం ద్వారా ఈ నిశ్చలమైనటువంటి ఒక మానసిక స్థితిని పొందడం అనేటటువంటిది, జ్ఞానం ద్వారా ధ్యానం ద్వారా జ్ఞానాన్ని సంపాదించడం అటువంటిది. క్షేత్రాలన్నీ కూడా ఒకప్పుడు ఎలాంటి క్షేత్రాలు అని అంటే ఎక్కడ మనం కూర్చుంటే అక్కడికి వెళ్ళగానే అది మందిరం కావచ్చు, దర్గా కావచ్చు, మరొక చోటు కావచ్చు, ఇక్కడికి వెళ్ళి ఎక్కడ నువ్వు కూర్చుంటే నీకు తెలియకుండానే మనశ్శాంతి కలుగుతుందో, హృదయంలో తెలియనటువంటి ఒక ఆనందం నీకు కలుగుతుందో, నీ హృదయం పులకించిపోతుందో, నువ్వు ధ్యానస్థుడం అవుతావో, అది మనం చూపినటువంటి ఒక మార్గం. ఆ ధ్యాన మార్గం ద్వారా నువ్వు జ్ఞానాన్ని సంపాదించడం అనేటటువంటిది ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని మన భారతదేశంలో ఋషులు మహాత్ములు చెప్పడం అనేది జరిగింది. దానికి కులము మతము జాతితో ఏ సంబంధము లేదు ఒక రకంగా చెప్పాలంటే. కాబట్టి ఒక అద్భుతమైన కృషి మీరు చేస్తున్నారు. వారిని నేను హృదయపూర్వక అభినందిస్తున్నాను. అయితే ఈ దేశం యొక్క సంస్కృతి, ఈ దేశం యొక్క నాగరికత, ఈ దేశంలో ఉన్నటువంటి మహాత్ములు మహానుభావులు, భగత్ సింగ్ కావచ్చు, సుభాష్ చంద్రబోస్ కావచ్చు, లేకపోతే అబూ హసన్ సయ్యద్ సఫ్రానీ కావచ్చు, ఎంతెంతమంది మహాత్ములు. నేను ఈ మధ్యనే రమణమూర్తి గారి దగ్గరికి వెళ్ళి పుస్తకాలన్నీ తీసుకెళ్ళాను. అనేక కారణాల వల్ల 1-2 పుస్తకాలు చదవాలి. ఎంత అద్భుతంగా ఉంది అబూ హసన్ సఫ్రానీ యొక్క జీవిత కథ. అసలు ఎంత స్ఫూర్తిదాయకంగా ఉంది. ఒక హిందూ ముస్లిం ఐక్యత కోసం, ఒక దేశభక్తి కోసం నేతాజీ సుభాష్ చంద్రబోస్ యొక్క పిఏగా ఆయన చేసినటువంటి ఒక కృషి, అద్భుతమైనటువంటి కృషి. అందులో నిజంగా ఇన్ని రోజుల నుంచి ఎందుకు చదవాలేదా మేము అని మాకు అనిపించింది. ఇప్పటికైనా ఆ పుస్తకాలు తీసుకున్నాను, నేను చదువుతున్నాను, ఒక్కొక్కటి చదువుతున్నాను. కొన్ని అనేక కార్యక్రమాల వల్ల మీరు చేస్తున్నటువంటి కృషిని నేను ఎంతో అభినందిస్తూ, భగవంతుడు పరమాత్మ పరమ దయాలువు కాబట్టి మానవాళి శ్రేయస్సు కోసం చేసినటువంటి మీ కృషికి మనకు పరమాత్మని యొక్క ఆశీస్సులు ఎల్లకాలం ఉంటాయని చెప్పేసి భావిస్తూ, మరి మనందరం కూడా ఒక ఆత్మరూపకంగా అందరం ఒకటే, ఆత్మస్వరూపంగా అందరం ఒకటే. పైకి భేదం కనబడుతుంది, కానీ లోతుగా పరిశీలించి చూస్తే భేదమేమీ లేదు. అక్కడ భేదాలన్నీ మనం కల్పించుకున్నాయి. అక్కడ ఉన్నటువంటిది ఇక్కడ ఉన్నటువంటిది వేరే ఏం కాదు, వేరే అని అనుకుంటున్నాం. దాని లోపల అంత ఆ లోపలికి నేను వెళ్ళదలుచుకోలేదు. ధన్యవాదాలు నాకు అవకాశం ఇచ్చినందుకు. మీ ఆలోచనల్ని మరింత సంపద్వంతం చేయగల ఈ పుస్తకాల్ని మీరు చదివారా? ప్రతులకు జై భారత్ పబ్లికేషన్స్ 9848030089.